నా లైఫ్లో ఎన్ని బాధలు వచ్చినా నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడటం. మనుషులు కాబట్టి దేవుడా ఏంటి ప్రభువా ఇంత భక్తి చేస్తున్నాను, నేను చేస్తున్న భక్తి నేనా, విసిగి వేసారిపోయినప్పుడు మనం ఏదో ఒకటి మాట్లాడేస్తాం. అప్పుడు దేవుడు దుఃఖపడతాడండి. కాబట్టి ఒక తీర్మానం చేసుకుని నా లైఫ్లో నాకు నువ్వు నన్ను చంపినా సరే నేను నిన్నే ప్రేమిస్తాను. నువ్వు నన్ను ఏ శ్రమలో పెట్టినా, ఏ అగ్ని కొలిమిలో నన్ను పడేసినా నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడను ప్రభువా. ఈ జీవితం నీది ప్రభువా, ఈ దేహం నీది, ఈ ప్రాణం నీది, ఈ శరీరం నీది ప్రభువా. నా పట్ల నీ చిత్తమే నెరవేరుతుంది. అంతే నీవు ఎలా నడిపిస్తావు అలా నేను నడుస్తాను. నా లైఫ్లో నా ఉద్దేశాలు కాదయ్యా, నేనేమనుకున్నా నా జీవితాన్ని గురించి నీవేదైతే ఉద్దేశించావో అది నా జీవితంలో నెరవేర్చబడును కాక. సాతాను గడ్డ నేను ఎన్నైనా శోధించింది, ఆ శోధనలో నేనేమైపోయినా పర్వాలేదు, నేను కరిగిపోయినా పర్వాలేదు, ఏనాడు నా నోట నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడిన ప్రభువా అని ఒక తీర్మానం చేసుకోండి. మీరు చేసే తీర్మానాన్ని బట్టి ఈరోజు పరలోకం పరవశించబోతుంది.